రైతు బంధు మాత్రం నాకు ఒక్క రూపాయి కూడా పడలే. ఒక్క రూపాయి 6 ఎకరాల భూమి ఉన్నది, ఒక్క రూపాయి కూడా పడలేదు. 4 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇచ్చిందట. ఇక ఎక్కడ బంద్ పెట్టిడు, ఎక్కడక్కడ అగమగా ఉంది. ఇప్పుడు ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్తుంది. ఇయ్యలే మళ్ళీ టీఆర్ఎస్ వెళ్తుంది. ఇప్పుడు ఈయన ఇస్తలేడుగా 2 లక్షల రూపాయలు మాఫీ కొరకు, 2 లక్షల రూపాయలు మాఫీ కొరకును రైతు బంధు కొరకే ఈయన చేసిండు. ఈ బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇదంతా దండగా అని అవన్నీ ఏం చేయకుండా ఈ 2 మాత్రం ముఖ్యమైన చేస్తే మాత్రం మళ్ళీ 10 సంవత్సరాలు మాత్రం హల్కాగా వచ్చింది. ఇవి ఆ 2 మాత్రం మర్చిపోయి ఇక ఇటు చెప్తాడు, ఇటు చేసుడు మాత్రం దండగా. ఎర్రబెల్లి దయాకర్ రావు మెయిన్ గా ఓడిపోవడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ఈయన ఇస్తానడుగా, ఈయన ఇస్తానంటేనే ఇటు జనం మొత్తం ఇటు మరి ఈయన ఇప్పుడు ఇస్తలేడు. ఏమంటే మార్పు రావాలని ఒకసారి అందరు అనుకున్నారు, మార్పు రావాలని అనుకున్నారు అంతే. అత్త కోడల పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ?